కుతుబ్ మినార్ ఉన్న ఏరియాలోకి వచ్చేసా. పిల్లలు చూడండి, రామ్ చరణ్ ఎన్టీఆర్ లాగా తాడు అంత తెలుస్తాను. ముందుకు అలా వెళ్తే వ్యూ చాలా బాగుంది. చూడండి, ఇక్కడ ఒక ఉడత ఉంది. ఆ ఉడతకు ఒక ప్రత్యేకత ఉంది, నేను చూపిస్తాను. ఈ కాంప్లెక్స్ లో ఏ మూలకు వెళ్ళినా హిస్టారికల్ ఇంపార్టెన్స్ అయిన ప్లేసెస్ ఉన్నాయి. కానీ 1981 నుండి దీన్ని క్లోజ్ చేస్తారు. మేము ఇప్పుడు కుతుబ్ మినార్ చూడడానికి వెళ్తున్నా. సెలవు వస్తే చాలు మా పిల్లలు బయటకు వెళ్దామని గొప్ప అల్లరి చేస్తారు. అందుకే ఈ రోజు కుతుబ్ మినార్కి వెళ్ళడానికి ప్లాన్ చేసాం. 3 రోజుల నుంచి కంటిన్యూగా వర్షమే పడుతుంది. ఈ రోజు ఎండ ఎక్కిందని బయటకు వచ్చాం. ఎలాగుంటుందో ఏటో. ఇప్పుడైతే ట్రాఫిక్ ఏం లేదు, కానీ మిగతా రోజుల్లో చాలా ట్రాఫిక్ ఎక్కువ ఢిల్లీలో. 3 రోజుల నుంచి వర్షాలు పడడం, పొల్యూషన్ బాగా తగ్గింది. కుతుబ్ మినార్ ఉన్న ఏరియాలోకి వచ్చేసా. ఇది ఢిల్లీలో మెహరోలీలో ఉంటది. కుతుబ్ మినార్ కి మెట్రోలో కూడా రావచ్చు. ఎల్లో లైన్ రూట్ లో రావాలి. ఇది మెట్రో స్టేషన్ నుండి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది. కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి. ఆన్లైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. మన ఇండియా వాళ్ళకి క్యాష్ అయితే 40 రూపాయలు, కార్డు ఇస్తే 35 రూపాయలు. ఫారెన్ టూరిస్టులకు మాత్రం చాలా రేట్లు ఎక్కువ. క్యాష్ అయితే 600, కార్డు ఇస్తే 550 రూపాయలు. మనకు మాత్రం ఎక్కువ డబ్బుల్లాగా అనిపిస్తుంది, కానీ వాళ్ళకు మాత్రం $8 అనిపిస్తుంది. వీళ్ళు ఎవరో చైనా వాళ్ళలాగా ఉన్నారు, టికెట్లు తీసుకుంటారు. పిల్లలు చూడండి, రామ్ చరణ్ ఎన్టీఆర్ లాగా తాడు అంత తేలుస్తాను. వీళ్ళు అర్జెంట్ లోపల తీసుకెళ్ళిపోయి లేకపోతే తెంపిసినట్టు ఉన్నారు తాడు. నేను కూడా టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్తున్నా. ఇక్కడ ఢిల్లీలో టూరిస్ట్ ప్లేసెస్ అన్ని ఫ్లెక్సీల్లో పెట్టారు. పిల్లలకు చాలా తొందరగా ఉంది, ముందు ముందు పరిగెడతాండ్రు. ఇక్కడ రోడ్డు క్రాస్ చేసి అటువైపు వెళ్ళాలి. ఆటోలు గట్ట తిరుగుతున్నాయి, చాలా జాగ్రత్త పట్టుకోవాలి పిల్లల్ని. మా చిన్నోడు చూడండి ఎలా డాన్స్ చేస్తాండి అక్కడ. ఇదే ఎంట్రీ గేటు. మనకు టోకెన్ ఇచ్చారు కదా, ఆ టోకెన్ ఇక్కడ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. గేట్ దగ్గర చాలా పెద్ద లైనే ఉంది, వేరంగా వెళ్ళిపోలే. బయట బాగా ఎండ ఉంది. గేట్ చాలా బాగుంది, చాలా సంవత్సరాలైనా పాడవగంట ఉంది. పెద్దోడు వేరంగా రమ్మని పిలుస్తాండు. ఇక్కడ వేరే వేరే క్యూ లైన్ల కోసం బోర్డులు పెట్టారు, కానీ అందరూ ఒకే లైన్ లో వెళ్తాండ్రు. మా పిల్లలు ఈ మధ్యలో ఎక్కడ దూరిపోయినట్టుకున్నారు. ఫారెన్ ఆవిడది టోకెన్ పోయినట్టుగా నిలబడిపోయింది ఇక్కడ. మన ఎంట్రీ టోకెన్లు స్కాన్ చేసి ఇక్కడ పంపిస్తారు లోపలికి. నా టోకెన్ కూడా స్కాన్ చేస్తారు. లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్, బ్యాక్ ప్యాక్స్ లోపలికి అలౌ చేస్తారు. పెద్ద బ్యాగులు ఫుడ్ గాని ఉంటే లోపలికి రానివ్వరు. బయట క్లాక్ రూమ్ ఉంటుంది, అందులో పెట్టేయాలి. ఇక్కడ చాలా మంది స్కూల్ పిల్లలు ఉన్నారు, టూర్ మీద చూడడానికి వచ్చినట్టుకున్నారు. కుతుబ్ మినార్ కి చాలా హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంది. అందువల్ల ఢిల్లీకి ఏ టూరిస్టులు వచ్చినా కుతుబ్ మినార్ చూడకంటే వెళ్ళలేరు. కుతుబ్ మినార్ ఎంత పొడవుగా ఉందో చూడండి ఒకసారి. దగ్గరికి వెళ్ళాలంటే ఈ రోడ్డు అంటే తిన్నగా వెళ్ళాలట. లోపల చాలా పెద్ద పెద్ద పార్కులు కూడా ఉన్నట్టు ఉన్నాయి. టూరిస్టులు కూడా ఈరోజు ఎక్కువ మంది వచ్చినట్లు ఉన్నారు. కుతుబ్ మినార్ ఉన్న ప్లేస్ ని కుతుబ్ కాంప్లెక్స్ అని కూడా అంటారట. అదే రాస్తున్నది ఇక్కడ, మీరు కూడా చూడండి. దీంతో పాటు మ్యాప్ కూడా ఉన్నది, మనం లోపలికి ఎలా వెళ్ళాలో ఏంటో తెలుసుకోవాలని. ఫారినర్స్ అందరూ ఏదో చూస్తాండ్రు ఇక్కడ. కుతుబ్ మినార్ పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ గైడ్స్ కూడా దొరుకుతారు. వీళ్ళందరూ గైడ్ ని తీసుకొచ్చారు, అతను చెప్తుంది వింటున్నట్టుగా ఉన్నారు. ఈ ద్వారం నుండి లోపలికి వెళ్ళాలట. స్కిప్ చేయకుండా చూడండి, ముందుకు అలా వెళ్తే వ్యూ చాలా బాగుంది. చూడండి, ఇక్కడ ఒక ఉడత ఉంది. ఆ ఉడతకు ఒక ప్రత్యేకత ఉంది, నేను చూపిస్తాను. ఏ ఉడతలైనా చూసి పారిపోతాయి, కానీ ఇది నా చేతులను తీసుకొని తింటుంది. ఈ కుతుబ్ కాంప్లెక్స్ లో మసీదులు, సమాధులు కూడా ఉన్నాయి. రాయల్ని 20 టెంపుల్ నుంచి తెచ్చి కట్టారట. ఇవి చాలా పురాతనమైనవి. పైన స్లాబ్ చూడండి, ఒకదాని మీద ఒకటి ఎలా పేర్చారు. చినుకులు పడినా కిందకి అస్సలు రాదు. ఇక్కడ డస్ట్బిన్ చూడండి ఎలా డిజైన్ చేశారు. ఈ కాంప్లెక్స్ లో ఏ మూలకు వెళ్ళినా హిస్టారికల్ ఇంపార్టెన్స్ అయిన ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ గోడలు, స్తంభాల పైన శిల్పకళ చూస్తే చాలా ప్రత్యేకంగా అందంగా ఉన్నాయి. ఇవన్నీ చేయితోనే చెక్కినవే. ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించింది. ఎటువైపు చూసినా పచ్చని చెట్లు, పార్కులు కనిపిస్తున్నాయి. చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఎన్నో వేప చెట్లు కూడా ఉన్నాయి. దీన్ని 5 అంతస్తుల్లో కట్టారు. ప్రతి అంతస్తుకి బాల్కనీలు ఉన్నాయి. లోపలికి వెళ్ళడానికి మొదట్లో పర్మిషన్ ఉండేది, కానీ 1981 నుండి దీన్ని క్లోజ్ చేస్తారు. లోపల జనాలు వెళ్ళిన తర్వాత కరెంటు పోయింది. దీంతో చీకటి ఎక్కువై చిన్న మెట్లు కావడంతో 45 మంది చనిపోయారట. అప్పటి నుంచి దీని డోర్స్ పర్మనెంట్ గా క్లోజ్ చేస్తారు. మా పిల్లలు చూడండి, తలుపులు తీసి మెట్లు కౌంట్ చేస్తామంటారు. దీన్ని కట్టడానికి రెడ్, గ్రే స్టోన్స్ యూజ్ చేశారు. దీని లోపల పైనుంచి కింద వరకు 399 మెట్లు కూడా ఉన్నాయి. ఇది 5 డిగ్రీలు ఒకవైపు వాలిపోయి ఉంది. అందువల్ల దీని నీడ సంవత్సరంలో ఒక రోజు భూమి మీద పడదట. అది ఏ రోజు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కుతుబ్ మినార్ మొత్తం ఇటుకలతోనే కట్టారట. చూడండి ఎంత పొడుగ్గుంది. దీని ఎత్తు 72.5 మీటర్లట. కుతుబ్ మినార్ ని 1193లో కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించారు. ఇతను ఫస్ట్ ఫ్లోర్ వరకు కట్టి మరణించారట. ఆ తర్వాత అతని అల్లుడు ఇల్తుత్మిష్ 1120లో దీన్ని పూర్తి చేశారట. దీనిని యునెస్కో 1993 నుండి వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ప్రకటించారు. అందువల్ల ఫారిన్ టూరిస్టులు ఎక్కువ మంది వస్తుంటారు.
ఇక్కడ చాలా ప్రత్యేకమైన పురాతన ఇనుప స్తంభం, ఖ్యాతులు ఇస్లాం మాస్క్ కూడా ఉన్నాయి. ఈ కుతుబ్ మినార్ కాంప్లెక్స్ ని ఇల్తుత్మిస్, ఫిరోజీ షా, అల్లావుద్దీన్ ఖిల్జీ కాపాడుకుంటూ వచ్చారట. ఈ ఇనుప స్తంభం 4వ శతాబ్దం గుప్తుల కాలం నాటిది. ఇదే ఖ్యాతుల్ ఇస్లాం మాస్క్. ఈ కాంప్లెక్స్ అంతా చాలా అందంగా ఎన్నో ఆసక్తికర స్తూపాలు, కట్టడాలు ఉన్నాయి. శిల్పకళ అయితే ఎన్ని దశాబ్దాలు దాటినా చెక్క చెదరకుండా చాలా అందంగా ఉన్నాయి. కుతుబ్ మినార్ ఢిల్లీ ఫేమస్ టూరిస్ట్ హబ్ గా నిలిచింది. ఇక్కడ భూకంపం వచ్చిన తర్వాత చాలా నష్టం జరిగింది, కానీ రిపేర్ వర్క్స్ చేసి బాగు చేశారు. కుతుబ్ మినార్ కాంప్లెక్స్ మొత్తం తిరిగేసాం. చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ ఎగ్జిట్ బోర్డు పెట్టారు. ఈ రూట్ అంటే వెళ్ళిపోవాలి బయటికి. టోకెన్ జాగ్రత్త దాచుకున్నాం. టోకెన్ పోతే 100 రూపాయలు ఫైన్ అట. ఇగో ఇక్కడ మిషన్ లో వేసిన తర్వాతే బయటికి వెళ్ళాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.